వెనకట సినిమాలంటే ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు కట్టుకొని పోయేది. రాత్రి సినిమా చూసి ఆడనే బజ్జోని పొద్దుగాల ఊర్లకు చేరేది. టికెట్ల కోసం ఫైటింగ్లు, హౌస్ఫుల్ బోర్డులు పండుగ లెక్కనే ఉంటుండే. కానీ ఇప్పుడు టాకీస్లకు ఎవరు పోతున్నారులా? ఓటీటీల పుణ్యమా అని టీవీలు సినిమా థియేటర్లు అయినాయి. పండుగకో పబ్బానికో అట్లా ఇంటోళ్ళతోటి పోతే అదే మా ఎక్కువ. కానీ ఆంధ్రాలో మాత్రం మళ్ళా హౌస్ఫుల్ బోర్డులు నడుస్తున్నాయుల్లా. టాకీస్ నిండిందంటే పెద్ద హీరో సినిమానే ఉన్నట్టుంది. రైట్, బొమ్మ చాలా అయిందిగా. అరే పవన్ కళ్యాణ్ సారు సినిమా హీరో గారు లీడర్ గెటప్లు ఉండేందని చూస్తుర్రా. ఈ లైవ్ సినిమా పేరు మన ఊరు మాటామంతి. అంటే పబ్లిక్ తిప్పలు తీర్చుకునే కార్యం. పనులు అరుచుకుంటానికి కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్లు పెడతారు కదా, సేమ్ గిట్లనే చిన్న సీఎం సారు పబ్లిక్ తోటి పెట్టిండన్నట్టు. వీళ్లకు గా సౌలత్ ఉండదు కాబట్టి టాకీసులు కిరాయికి తీసుకొని ఆడికి పబ్లిక్ ను పిలుచుకొని ముచ్చట పెడుతుండిగా. టాకీస్ రావాలే, టికెట్ లేకుండా డెవలప్మెంట్ సినిమా చూడాలి, సార్ తోటి మాట్లాడాలి. మామూలుగా నీళ్లు ఉన్నప్పుడేమో 3-4 బకెట్ కూడా చేస్తాను, కానీ నీళ్లు లేనప్పుడు ఒక్క హాఫ్ బకెట్ తో సంపూర్ణంగా స్నానం చేస్తాను. అప్పుడు అనిపిస్తూ ఉంటది నీటి విలువ ఎంత. పబ్లిక్ తోటి మాట్లాడటానికి శ్రీకాకుళంలో గీ ఎరైటీ ప్రోగ్రామ్ చాలు చేసి ఆంధ్రాల అంతటా టాకీసులు గుత్తబట్టి సేమ్ ఇట్లనే వేస్తాడట. పవర్ స్టార్ సినిమాల కోసం టాకీస్లకు వచ్చేటోళ్ళు ఇప్పుడు పంచాయతీరాజ్ మంత్రి తోటి ముచ్చట పెడతానికి వస్తుర్రన్నట్టు. హీరో కాబట్టి సినిమా స్టైల్లోనే ఆలోచన చేసిండన్నట్టు. ఇని ఇడ్సబెట్టకుండా సినిమా లెక్కనే సమస్యలు జప్పున తీరుస్తారా అంటే గప్పుడు రియల్ హీరో అవుతావు సారు.